ఈ మూడవది నేను చెప్పిన తర్వాత మీరందరూ నాకు అర్థమైంది, నిజంగా 100కు 100% నాకు అర్థమైందని మీరంటే అదే క్షణాన నేను చచ్చిపోయినా పర్లేదు. గుండెలను చెబుతున్న మాట 100%. చెప్పట్లొద్దు, నమస్కారం చెప్పట్లొద్దు, వినండి ఫస్ట్. ఈ పాయింట్ మీకు అర్థమైందని మీరు చెప్పిన తర్వాత ఆ క్షణాన నా ఊపిరి ఆగిపోయినా పర్లేదు. ఇదే మాట మొన్న దుబాయ్లో కూడా చెప్పాను. ఎందుకో చెప్పనా? ఇది ఒక్కసారి వింటే అర్థమయ్యేది కాదు. వినాలి, నెమరు వేస్తూనే ఉండాలి. ఏంటి అంత ఇంపార్టెంట్ అనుకుంటున్నారా? ముందే టైటిల్ చెబుతున్నా, దీనికి ముందు రాసుకోండి. అది చరిత్రకు అర్థాన్నిచ్చే క్రీస్తు చరిత్ర. ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నాను ఇక విందాం. ఈ ప్రపంచంలో ఫిలాసఫర్స్ అనేవాళ్ళు ఉన్నారు, తత్వవేత్తలు, మేధావులు. వీళ్ళు చరిత్రను ఆలోచించడం మొదలుపెట్టి ఒక నిర్ధారణకు వచ్చి వాళ్ళు చెప్పిన మాట ఏంటో చెప్పనా? ఈ ప్రపంచ చరిత్రకు అర్థం లేదండి. తలకాయ వెనక్కి తిప్పి చరిత్రను చూస్తే ఈ చరిత్ర మీనింగ్లెస్ అండి. ఎక్కడికి వెళ్తోందో ఈ చరిత్ర, ఎక్కడికి నడుస్తోందో ఈ చరిత్ర, అబ్బే ఈ చరిత్రకు అర్థం లేదు. ఇది ఈ లోకజ్ఞానులు లోకానికి ఇచ్చిన సందేశం. ఏమిటది? చరిత్రకు అర్థము లేదు. ఇది లోకానికి ఉన్న జ్ఞానం. మనందరి చేతిలో ఉన్న బైబిల్ ఈ చరిత్రను ఎలా స్టార్ట్ చేస్తుందో చూద్దాం. అర్థము లేదు ఈ చరిత్ర కనుకుంటున్న లోకులకు, వారికంటే ముందు ఇక్కడ కూర్చున్న మనకు అర్థం కావలసిన ఒక చరిత్ర, బైబిల్లోని ఆఖరి పుస్తకం అది. తీద్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనము చూద్దాం ఒక్కసారి. 8 చూడండి. 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్ల. ఆగుదాం. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్ల. నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. అక్కడున్న గొర్రె పిల్ల ఎవరు? పేరు చెప్పండి చాలు నాకు. అక్కడున్న గొర్రె పిల్ల ఎవరు? యేసుప్రభు. అవును, యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టింది ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం. అంతేనా? యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ప్రపంచ ప్రజల కోసం ప్రాణం పెట్టింది ఎప్పుడు? 2000 సంవత్సరాలకి. ఇదే కదా మనం ఎప్పుడు మాట్లాడుకునేది, 2000 సంవత్సరాల క్రితం అని మనం అంటుంటే, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం టైం చెబుతోంది. చూడండి అక్కడ టైం. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల. ఏంటిది? జగదుత్పత్తి మొదలుకొని వధింపబడడం ఏంటి? దాని అలానే మనసులో ఉంచుకొని ఒక్కసారి ఎఫెసీ పత్రిక కొద్దామా? కొంచెం స్పీడ్గా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము. మనకు బాగా తెలిసిన 4 నుంచి 6 వచనములు. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని. ఆ చివరి మాట అందరూ చూద్దాం, దానికోసం ఇక్కడికి వచ్చాం. జగత్తు పునాది వేయబడక మునుపే
జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులో దేవుడైన తండ్రి అయిన దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ చివరి పోర్షన్ను మాత్రమే చూడండి, అందరూ చివరి పోర్షన్ను మాత్రమే చూడండి. ప్రకటన గ్రంథం 13:8 మనసులో పెట్టుకొని ఇది చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం ఇప్పుడు చదువుకున్నాగా దానిని మనసులో పెట్టుకొని ఇది చదవండి ఒక్కసారి. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత తండ్రి అయిన దేవుడు మనలందరినీ క్రీస్తులో ఏర్పరచుకున్నాడా. జగత్తు ఎప్పుడు పుట్టింది? మొదటి మానవుడు పుట్టక ముందే పుట్టింది. మొదటి మానవుడు పుట్టక ముందే పుట్టింది జగత్తు. కానీ ఆ జగత్తు పుట్టక ముందే మనందరము కూడా ఏర్పరచబడిన వారము. ఎవరిలో? యేసుక్రీస్తులో అని చదివారు. ఇంతకా యేసుక్రీస్తు ప్రభు ఎవరు? గొర్రె పిల్ల. ఏ గొర్రె పిల్ల? వధింపబడిన గొర్రె పిల్ల. అంటే జగత్తు పునాది వేయబడక మునుపే గొర్రె పిల్ల వధ నిర్ణయించబడిందన్నమాట. జగత్తు పునాది వేయబడక మునుపే గొర్రె పిల్ల బలియాగం సంకల్పించబడిందన్నమాట. ఒక వ్యవస్థ. భూమి పుట్టక ముందే ఒక వ్యవస్థని ఇంగ్లీష్లో ఏమంటాం? సిస్టమ్. సౌండ్ సిస్టమ్. వ్యవస్థ. ఇక్కడెక్కడో నేను మాట్లాడుతున్న మాటలు అక్కడెక్కడో మీకు ఎలా వినపడుతున్నాయి? ఇక్కడ ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థలోనికి నేను ప్రవేశించి ఈ వ్యవస్థ నేను ఉపయోగించుకుంటుంటే నా స్వరము, నా మాట, నా శబ్దం అక్కడెక్కడో చివరున్న మీకు వినపడుతోంది. నా మాట అక్కడికి చేరాలంటే నేను ఒక వ్యవస్థలోనికి రావాలి. అంతేనా? నా మాట అక్కడికి చేరాలంటే నేను ఒక సిస్టంలోనికి రావాలి. నా మాట అక్కడికి చేరాలంటే నేను ఈ వ్యవస్థలోనికి రావాలి. భూమి మీద పుట్టిన మనిషి పరలోకము చేరాలంటే ఆ మనిషి ఒక వ్యవస్థలోనికి చేరాలి. ఆ వ్యవస్థ పేరే సిలువ బలియాగ వ్యవస్థ. సిస్టమ్. ఎప్పుడు ఏర్పరచబడింది సిస్టమ్? జగత్తు పునాది వేయబడక మునుపే. మునుపు అంటే అర్థం ఏంటి? చరిత్ర కాదా? మునుపు అంటే గతం అంటే పాస్ట్ అంటే వెనక్కి తిరిగి చూస్తేనే కనిపించేది. మనము వెనక్కి తిరిగి చూస్తే కనిపించేదాన్ని నువ్వు చరిత్ర అంటే ఆ చరిత్ర ప్రారంభం మనిషి పుట్టిన తర్వాత నువ్వు మాట్లాడతావేమో. మొట్టమొదటి మనిషి పుట్టిన తర్వాత నువ్వు హిస్టరీ అని మాట్లాడతావేమో. ఆ మనిషి పుట్టక ముందే జగత్తు పుట్టింది. ఆ జగత్తు పుట్టక ముందే ఒక చరిత్ర మొదలైంది. ఆ చరిత్రలో ఒక బలియాగం. ఆ బలియాగంలో ఒక గొర్రెపిల్ల. హిస్టరీ ప్రారంభం అదే. ద బిగినింగ్ ఆఫ్ ద హిస్టరీ. The beginning of the history is seen at the cross. ఏమైనా ఎక్కిందా? ఇప్పుడు ఎక్కదు. నెమరు వేయాలి. ఒక ఆయన ఇల్లు కట్టాడు. ట్రిపుల్ బెడ్రూమ్. ఇద్దరు పిల్లలు. ఒకడు 9వ తరగతి, ఒకడు 8వ తరగతి. గృహప్రవేశం రోజు అందరూ వచ్చి 3 బెడ్రూమ్లు ఎందుకండి అని అడిగాడు. ఈ బెడ్రూమ్ నాకు, నా భార్యకి, అది మా పెద్దోడికి, అది మా చిన్నోడికి. వాళ్ళిద్దరు ఒకటే రూమ్లో పడుకొని చావచ్చుగా అన్నాడు ఒక ఆయన.
ఇప్పుడు పడుకుంటారు కలిసి, రేపొద్దున వాళ్ళకు ఒక వయసు వస్తుంది. వయసు వచ్చినప్పుడు వారికి పెళ్ళిళ్ళు చేస్తాను. పెళ్ళిళ్ళు చేసినప్పుడు పెద్దోడి ఫ్యామిలీ ఈ రూమ్లో, చిన్నోడి ఫ్యామిలీ ఆ రూమ్లో. మూతి మీద మీసాలు లేవు ఇద్దరికి. వాళ్ళ అయ్య, నాన్న, తండ్రి ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత, 12 ఏళ్ల తర్వాత జరగబోయే వీరి పెళ్ళిళ్ళ గురించి ఆలోచించి ముందే కట్టాడు ట్రిపుల్ బెడ్రూమ్. ఈ ఆలోచననేమంటాం? దూర ఆలోచన. సాగదీయాలి, సాగదీయకపోతే అర్థం మారుతుంది. ఇది దూర ఆలోచన. తన కడుపును పుట్టిన 2 పిల్లలు సుఖంగా ఉండాలని 12 ఏళ్ల ముందే 2 గదులు కట్టాడు ఒక తండ్రి భూమి మీద. ప్రపంచంలో ఉన్న తన పిల్లలందరూ సుఖంగా ఉండాలని ఆ పిల్లలు పుట్టక ముందే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు పరలోకపు తండ్రి. మనము పుట్టక ముందే బడిలో చదివే పిల్లల కోసం ఒక తండ్రి ఇంటిని కడితే దాన్ని నువ్వు దూర ఆలోచన అంటే, జగత్తు పుట్టక మునుపే ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిన ఆ తండ్రిది నువ్వు ఏమని పిలవాలి? దూర ఆలోచన కాకపోతే ఎలా? బాగుంది, చాలా బాగుంది. టైం వచ్చేసరికి 2 పుట్టారు, ఆదాము హవ్వలు. టైం వచ్చేసరికి 2 పుట్టారు, ఆదాము హవ్వలు. అంటించుకున్నారు పాపాన్ని. విందాం, అంటించుకున్నారు పాపాన్ని. అంటుకున్న పాపాన్ని ఎలా కడుక్కోవాలి? ఎలా? సర్పంతో మాట్లాడుతున్నాడు దేవుడు ఏదెను వనంలో. అడ్రస్ ఏంటి? ఏదెను వనంలో. ఆదికాండం 3:15 తీద్దాం ఒక్కసారి, క్విక్. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. సర్పమా, సర్పమా, స్త్రీ సంతానము నిన్ను తల మీద కొట్టును. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ? కళ్ళ ముందు కంటికి కనిపించే ఒక సృష్టిలోని సర్పముతో మాత్రమే మాట్లాడుతున్నారు అనుకుంటున్నారేమో. హవ్వమ్మను మోసపుచ్చింది ఎవరు? హవ్వమ్మను మోసపుచ్చింది ఎవరు? సర్పమా, సాతానా అని అడుగుతున్నాను. మీరు ఏది చెప్పినా కరెక్టే, కానీ సర్పమని సైలెంట్ ఉంటేనే తప్పు. సర్పమే కాదు, ఆ సర్పాన్ని వాడుకున్న సాతాను. సాతానుకున్న ఒక పేరు చెప్పండి. ఆది మహా ఘట సర్పం. సర్పమా, స్త్రీ సంతానము నిన్ను తల మీద కొట్టును. అది 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 దానికి ఫుట్ నోట్లు ఏముందో చదవండి ఒక్కసారి. ఫుట్ నోట్లు ఏముంది? ఆయన, ఆయన సర్పమా, ఆయన నిన్ను తల మీద కొట్టును. సర్పమా, ఆయన నిన్ను తల మీద కొట్టును. ఎవరు ఆయన? గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. స్త్రీ యందు పుట్టి గలతీ పత్రిక 4:4. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకమునకు పంపెను. ఆయన స్త్రీ సంతానం. ఎందుకు వచ్చాడు ఆయన? స్త్రీ సంతానముగా ఎందుకు వచ్చాడని అడిగితే తీయాల్సిన అవసరం లేదు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో అపవాదిని, వాని క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు వచ్చాడు? దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడు? అపవాదిని, వాని క్రియలను లయపరచుటకే. ఎవరు అపవాది? ఆది మహాఘట సర్పం. ఏమని చెప్పబడింది ఆది కాండంలో? నిన్ను తల మీద కొట్టునా. వెళ్ళిందా వార్నింగ్? వెళ్ళిపోయిందా? సిగ్నల్ వెళ్ళిపోయింది అపవాదికి. ఆది కాండములోని 3వ అధ్యాయములోని ఏదెను వనములోనే అపవాదికి సిగ్నల్ వెళ్ళిపోయింది, నిన్ను కొట్టే మగాడు వస్తాడని.
పాపమంటించి పండగ చేసుకుందాం అన్నోడికి ఎంత భయంకరమైన న్యూస్ ఇది. పాపమంటించి పండగ చేసుకుందాం అనుకున్నాడు ఈ అపవాది. పాపము చేసి మేము దిగంబరులమని తెలిసిన తరువాత ఆ శరీరాలకు బట్టలు కుట్టించి పంపించాడట. కోపగించిన దేవుడే, గెంటేస్తున్న దేవుడే, శరీరానికి బట్టలే కుట్టించిన దేవుడు, శరీరపు అవమానాన్ని కప్పుకోవడానికి బట్టలు కుట్టించిన దేవుడు ఆత్మకంటుకున్న పాపాన్ని ఎలా గడుక్కోవాలో చెప్పకుండా పంపిస్తాడా చెప్పండి? ఆదాము హవ్వమ్మలు బయటికి ఏదెను వనంలో నుండి బయటికి వస్తూ ఏమి మోసుకొని వచ్చారో చెప్పనా? సిలువ సువార్త. ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరి దంపతులకి ఇద్దరు పిల్లలు, పెద్దోడు చిన్నోడు. వీళ్ళిద్దరికీ బలియాగం గురించి సువార్త చెబితే మమ్మీ డాడీ పెద్దోడికి ఎక్కలేదు, చిన్నోడికి ఎక్కింది. బలియాగమును గూర్చిన సువార్త విన్న హేబేలన్న చిన్న కుమారుడు బలిపీఠము కట్టి తన మందలోని క్రొవ్విన గొర్రెలు, అంటే నిర్దోషమైనవి, పాత నిబంధనలో తొలుచూలున పుట్టినవి, బలిపీఠం మీదకి ఎక్కించి బలి చేసి ఆ రక్తాన్ని ఆశ్రయించాడు. అందుకే ఆయన నీతిమంతుడయ్యాడు. అందుకే హెబ్రీ పత్రికలో ఉన్న మాట ఏంటి? విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించి నీతిమంతుడయ్యాడు. దేనిని బట్టి బలి అర్పించాడు? విశ్వాసం. ఏమిటా విశ్వాసం? ఎలా వస్తుంది విశ్వాసం అని బైబిల్ని అడిగితే, వినుట వలన విశ్వాసం. అది ఎవరిని గూర్చిన మాట? క్రీస్తును గూర్చిన మాట. అంటే హేబేలు గారు తన జీవితంలో ఎవరిని గూర్చిన మాట విన్నాడు? క్రీస్తును గూర్చిన మాట. అందుకే ఆయనకు సాదృశ్యంగా నిర్దోషమైన గొర్రె పిల్లలు, తొలుచూలున పుట్టిన గొర్రె పిల్లలు బలిపీఠం మీదకి ఎక్కించి బలి చేసి రక్తాన్ని ఆశ్రయించాడు. బాగుంది. ఎప్పుడైతే క్రీస్తు సిలువ సువార్త ఈ ప్రపంచములో నెమ్మదిగా కొద్దిగా విస్తరించడం స్టార్ట్ అయిందో, గుండెల్లో ఎవరికి రైళ్లు పరిగెత్తున్నాయి? అపవాది. అమ్మో, ఆయన రాకూడదంటే ముందే నేను జాగ్రత్త పడాలి. ఆయన రాకూడదంటే నేను ముందే జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలంటే ఆయన సంబంధికులు భూమి మీద ఉండకూడదు, క్రీస్తు సంబంధికులు భూమి మీద ఉండకూడదని ఆ కుటుంబములోనికి ప్రవేశించి పెద్దోడిని తన వలలోనికి వేసుకొని క్రీస్తు సంబంధిని చంపించేశాడు. కయీను తన సహోదరుడిని ఎందుకు చంపెను? వాడు దుష్టుని సంబంధి గనుక. దుష్టుడైన అపవాది కయీనును వాడుకొని క్రీస్తు సంబంధి అయిన హేబేలును లేపాడు. ఎందుకు లేపాడు? రావలసిన వాడు ఒకవేళ హేబేలు బతికే ఉంటే ఈ లైన్లో వస్తాడని. అందుకే డోర్లు క్లోజ్ చేశాడు. అప్పుడు హేబేలుకు బదులుగా దేవుడు షేతును పుట్టించాడు. అలానే ఉంటుంది బైబిల్. హేబేలుకు ప్రతిగా షేతు పుట్టాడు. మరొక న్యూ ఛానల్ ఓపెన్ అయిపోయింది. ఒకవైపు కయీను వంశం, మరొక వైపు షేతు వంశం. కయీను వంశాన్ని పాడు చేసిన అపవాది షేతు వంశాన్ని కూడా పాడు చేయాలనుకున్నాడు. ఆ పాడు చేసే క్రమంలో పాడు చేశాడు, కానీ ఒక్కరు మాత్రం నీతిమంతుడిగా నిలబడిపోయాడు. ఆయనే నోవహు. ప్రపంచాన్ని తీసేసి పునర్జన్మనిచ్చి నోవహు ఫ్యామిలీని ఎన్నుకొని నోవహు కుటుంబం ద్వారా ఈ ప్రపంచానికి మరొక పునర్జన్మనిచ్చి పునః ప్రారంభానికి దేవుడు నాంది పలికాడు. విందాం బాగా. కయీను వంశం నీళ్ల పాలైపోయింది, షేతు వంశం నిలబడింది. ఆ షేతు వంశంలో నోవహు వంశములో నుండి షేము వంశములో నుండి
మట్టిలో మాణిక్యంలాగా ఒక మట్టిలో మాణిక్యం దేవునికి దొరికింది. ఆ వజ్రం పేరే అబ్రాహాము. ఏం పేరు? అబ్రాహాము. ఈ అబ్రాహాముతో ఏం చెప్పాడో చెప్పనా దేవుడు? నీ యందు భూలోక వంశములన్నీయు ఆశీర్వదించబడును. అది ఆదికాండం 12:3. రాసుకోండి చాలు, అవసరం లేదు, రాసుకోండి చాలు. అదే అబ్రహాముతో 22వ అధ్యాయం 18వ వచనంలో, అదే ఆదికాండం 22:18లో, నీ సంతానము వలన భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడును. నీ యందు అన్నాడు ఆదికాండం 12:3, నీ సంతానము వలన అన్నాడు ఆదికాండం 22:18. ఆ సంతానం ఎవరో గలతీ పత్రిక 3:16 చూద్దాం. పౌలు భక్తుడు కన్ఫర్మ్ చేస్తున్న విషయం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకుల గురించి చెప్పినట్టు సంతానములు అని చెప్పక సంతానము అని చెప్పెను. ఆ సంతానమే ప్రభువైన క్రీస్తు. ఉందా? ఆదికాండం 22:18లోని వచనం యొక్క వివరణ అది. పౌలు భక్తుడు ఇస్తున్న వివరణ. టైం లేదు కనుక నేను స్కిప్ చేస్తున్న కొన్ని వచనాలు. ఆదికాండం 22:18 చదువుకొని అక్కడికి రావాలి. మీరు గలతీ పత్రిక 3:16కు వచ్చే ముందుగా ఆదికాండం 22:18 చదవాలి. ఆదికాండం 22:18 చదివే ముందుగా ఆదికాండం 12:3 చదవాలి. ఆ 3 ఒక కేటగిరీ. ఆదికాండం 12:3ని ఎక్స్ప్లెయిన్ చేసేది ఆదికాండం 22:18. ఆదికాండం 22:18ని వివరించేదే గలతీ పత్రిక 3:16. ఆ 3 ఒక కేటగిరీ. ఎక్కడెక్కడో ఉన్నాయి, ఒక చోటికి తెచ్చుకొని ఆలోచించాలి. అబ్రహాము సంతానము వలన భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడును. ఎవరా సంతానం? యేసు క్రీస్తు ప్రభువు అని అంటున్నాడు. ఆ సంతానము క్రీస్తే. రైట్. ఈ మాట అబ్రహాము గారికి ఎంత అర్థమైందో మనకు తెలియదు, కానీ అపవాది గారికి బాగా అర్థమైపోయింది. కొద్దిగా టైం తీసుకుంటున్నాను, ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్. కొంచెం ముందుకు వెళ్తాను, వెరీ ఇంపార్టెంట్ కనుక. నా టైం అయిపోయింది యాక్చువల్లీ, కానీ ఖచ్చితంగా కొన్ని విషయాలు చెప్పాలి ఇక్కడ. అబ్రహాము గారికి దేవుడు చెప్పిన విషయం ఎంత అర్థమైందో మనకు తెలియదు, కానీ అపవాదికి అర్థమైపోయింది, నన్ను కొట్టేవాడు ఈయన సంతానములో వస్తాడని. ఇప్పుడు అపవాది గాడి టార్గెట్ ఎవరయ్యారు చెప్పండి? భూమి మీద అబ్రహాం అయ్యాడు. బాగా విందాం. భూమి మీద అబ్రహామును టార్గెట్ చేసిన అపవాది. దేవుడు చెప్పాడు అబ్రహాముతో, ఇస్సాకు వలననైనదే నీ సంతానం అనబడును, నీ భార్య అయిన శారయి నీకు ఒక కుమారుని కంటుంది. ఆదికాండం 12లో నుండే నీకు సంతానం ఇస్తాను, నీకు సంతానం ఇస్తాను, నీకు సంతానం ఇస్తానని దేవుడు ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పుకుంటూనే వచ్చాడు. చివరికి 15కు వచ్చేసరికి నీవు కన్నులెత్తి ఆకాశం వైపు చూడు, ఆ నక్షత్రాలను లెక్క పెట్టగలిగితే నీ సంతానాన్ని లెక్క పెట్టొచ్చు, ఆకాశపు నక్షత్రాలంత విస్తారంగా నీ సంతానాన్ని చేస్తానన్నాడు. 15వ అధ్యాయంలో ఆ మాట చెప్పినప్పుడు దేవుని దృష్టిలో ఇస్సాకు ఉన్నాడా లేడా? ఉన్నాడా ఇస్సాకునే కదా ఇవ్వడానికి దేవుడు సిద్ధమైంది. ఎవరి గర్భంలో నుండి? శారమ్మ గర్భములో నుండి. శారమ్మ గర్భములో నుండి ఇస్సాకన్న పుత్రుడు వస్తాడని దేవుడు వాగ్దానం చేస్తే 15వ అధ్యాయంలో 12ని చెప్పుకుంటూ వచ్చాడు. 16కు వచ్చేసరికి ఈ శారమ్మ భర్త దగ్గరకు వచ్చి ఎవరిని తీసుకోమని చెబుతోంది? హాగరా. నీకు కదా పిల్లల్ని ఇస్తానన్నాడు దేవుడు, ఆమెను ఎందుకు తీసుకొని వచ్చావు? శారా గర్భము నుండి పిల్లలు రాకూడదు. అపవాది కుట్ర. అందుకే శారమ్మనే ఆవహించి హాగర్ను పట్టుకొని వచ్చాడు అపవాది. శారమ్మకు ఏం పట్టి హాగర్ను తెచ్చిందో తెలుసా? ఏం పట్టి? అపవాది గాడికి ఉన్న పేర్లలో ఒక పేరు దయ్యం అనుకుంటే, దయ్యం బట్టి తీసుకొని వచ్చింది హాగర్ని. మరలనుకోకండి, ఇచ్చిన ఆమెకు దయ్యం పడితే ఓకే అన్నోడికి ఏం బట్టి ఉండాలి? నీకు భార్య శారా హాగరు కాదు, కానీ నువ్వు ఓకే అన్నావు. అపవాది అబ్రహామును కూడా మాయ చేశాడు. వీళ్ళిద్దరికి పుట్టినవాడే ఇష్మాయేలు. అప్పుడు దేవుడు
తొందరపడి ఇష్మాయిలుకు జన్మనిచ్చారు. సరే, మించిపోయింది ఏం లేదు, నీ భార్య అయిన శారాకు నేను ఇస్సాకునిస్తానని దేవుడు చెబుతుంటే అయ్యగారు అబ్రహాం గారు ఏమంటారు చెప్పనా? ప్రభువా, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకనిచ్చు ప్రభువా. అప్లికేషన్ల మీద అప్లికేషన్లు పెడుతున్నాడు ఇష్మాయిల్ గురించి. అప్పుడు దేవుడు ఫోకస్ ఆన్ ఐజాక్. అబ్రహాము, ఇష్మాయిల్ నేను చూసుకుంటాను, వదిలేయి, నువ్వు ఇస్సాకును చూడాలి. ఇస్సాకు వలననైనదే నీ సంతానం అనబడును. ఐజాక్ వెలిగింది అబ్రహాం గారికి. ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు గర్భంలో నుండి ఇద్దరు చిన్నోడిని ఎన్నుకున్నాడు దేవుడు, యాకోబుని. అపవాది ఫోకస్ అంతా ఇక్కడుంది. అపవాది ఫోకస్ అంతా, ఓహో, ఇస్సాకు కడుపులో నుంచి ఇద్దరు వస్తే నన్ను కొట్టేవాడు రాబోతున్నది యాకోబులో నుండి అన్నమాట. ఆ యాకోబు తన 12 మంది కుమారుల భవిష్యత్తు చెబుతూ ఆదికాండం 49లో, నేను చాలా తినేస్తున్నాను, టైం నాకు అర్థమైపోయింది, తప్పట్లేదు, ముగించే ప్రయత్నం చాలా గట్టిగా చేస్తాను. ఆదికాండం 49వ అధ్యాయం 8వ వచనం, యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద నుండును. నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు యూదా. యూదాను స్తుతించడం ఏంటి? 9వ వచనం, యూదా కోదమ సింహము. 10, యూదా యుద్ధ నుండి దండము తొలగదు. 10వ వచనంలో 2వ మాట, యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. ఎవరి గురించి ఇది? చదవగానే మీకు అర్థమైపోవట్లేదు. యూదా గోత్రములో నుండి రాబోతున్న కోదమ సింహం ఎవరు? చరిత్ర. ఉన్నాడా చరిత్రలో? ఓహో, యాకోబు పిల్లలలో నుండి నన్ను కొట్టేవాడు వస్తున్నాడు. యాకోబు పిల్లలు ఎవరు? యాకోబు పిల్లలు ఎవరు? ఇశ్రాయేలీలు. అంటే అపవాదిగాడి టార్గెట్ ఇశ్రాయేలీలు అయిపోయారు. ఇక ఇశ్రాయేలీలు అయిపోయారు. భూమి మీద ఎంతమంది జనులున్నా ఇశ్రాయేలీయులను లేపేయాలి. ఇప్పుడు వాడి ప్లాన్ మారింది, ఇశ్రాయేలు జాతినే లేపేయాలి. అందుకోసం వాడు ఏం చేశాడో 2వ కీర్తన చూద్దాం. బాగా తెలిసిన కీర్తన. ఎన్నిసార్లు చదవలేదు మనం ఈ కీర్తన? ఎన్ని మారులు చదవలేదు ఈ కీర్తన? కీర్తనల గ్రంథములోని 2వ కీర్తన మొదటి వచనం క్విక్. అన్యజనులు, పాత నిబంధనలో అన్యజనులు అంటే వారు ఇశ్రాయేలీలు కానివారు. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. వాళ్ళు మాట్లాడుకుంటున్నారట, మనము వారి కట్లు తెంపుదము రండి. ఎవరి కట్లు? ఇశ్రాయేలీల కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును, నెక్స్ట్ మాట ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయించున్నారు. ఎక్స్క్యూజ్ మీ, భూరాజులు ఎవరికి విరోధముగా నిలబడుచున్నారు? యెహోవాకును. చెప్పాలి, యెహోవాకును ఆయన అభిషక్తునికి. చెప్పండి ఇప్పుడు నాకు, ఆయన అభిషక్తుడెవరో? ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఈ కీర్తన ఎప్పుడు రాయబడిందో చెప్పనా? యేసు ప్రభు మరియమ్మ గర్భములో నుండి ఈ లోకంలోనికి రావడానికి 1000 సంవత్సరాల ముందు రాయబడిన కీర్తన. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి 1000 సంవత్సరాల ముందే ఆయన రాకూడదని భూరాజులు ప్లాన్ చేస్తున్నారట. అర్థమవుతుందా హిస్టరీ మీకు? దిస్ ఈజ్ హిస్టరీ. ఈ భూరాజులను రేపిందెవరు? వెనకలున్న అపవాది. ఏమని రేపాడు? నాకు తెలుసు నన్ను కొట్టేవాడు ఈ జాతిలో నుండి వస్తాడని. ఆ జాతి లేకుండా చేయండి మీరు, ఆ జాతి లేకుండా చేయండి మీరు. దిస్ ఈజ్ హిస్టరీ. హిస్టరీలో ఏం జరిగిందో ఎవరికి తెలుసు? క్రీస్తు పుట్టాడు, క్రిస్మస్ వచ్చింది, ఆయన పుట్టాడు గనుక పండుగ చేసుకుందాం బట్టలు తెచ్చుకొని. ఇదా పుట్టాడనుకుంటున్నాం కానీ పుట్టకూడదని ప్రపంచం ప్రయత్నం చేసింది.
ఎన్నో కీర్తన చదివారు? 2వ కీర్తన. ఒక్కసారి 83వ కీర్తనకు రండి. ఒక్కసారి 83వ కీర్తనకు రండి. 2వ వచనం, నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు దేవా. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు దేవా. ఎవరి శత్రువులు? దేవా, నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించేవారు తల ఎత్తి ఉన్నారు. 3వ వచనం, నిన్ను ద్వేషించేవారు భూమి మీద ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? నీ ప్రజలను. నీ ప్రజలంటే ఇశ్రాయేలీలు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుచొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. 4వ వచనం అందరూ చూడాలి. 4వ వచనం అందరూ చూడాలి. వీరు లేకపోతే వారు ఇశ్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఎవరి పేరు ఉండకుండా చేయాలని ప్లాన్ జరుగుతోంది? ఇశ్రాయేలను పేరే ఉండకూడదు. మీకు అర్థమేంటి చెప్పండి? ఎందుకు ఇశ్రాయేలను పేరు ఉండకూడదు? ఇశ్రాయేలీలలో నుండి అపవాదిని కొట్టే మగాడు రాబోతున్నాడు కనుక. ఆయన రాకూడదంటే ఇశ్రాయేలు జాతిని లేపేయాలి. దీని గురించి ఎవరెవరు ఆలోచిస్తున్నారో చూడండి. 5వ వచనం, ఏక మనస్సుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు దేవా. నీకు విరోధముగా అంటే నీ సంకల్పానికి విరోధముగా. 6వ వచనం, గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, హగ్రీయులను, గెబలు వారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులను, తూరు నివాసులు నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. చూసారుగా జనాంగాలు, వీళ్ళందరూ కలిసి ఒకే జాతిని టార్గెట్ చేసి వాళ్ళు లేకుండా చేయాలట. ప్రపంచమంతా ఏకమైంది యేసు ప్రభు లోకానికి రాకముందు. దీని నువ్వు హిస్టరీ అనకపోతే ఏమనాలి? ప్రపంచమంతా ఏకమై ఒక జాతిని టార్గెట్ చేసింది. ఆ జాతి భూమి మీద ఉండకూడదు. ఈ హిస్టరీ ఎప్పుడు మొదలైంది? జగత్తు పునాది వేయబడక మునుపే. జగత్తు పునాది వేయబడక మునిపే లోకరక్షకుడు రావాలని సంకల్పించబడితే అది జరగకూడదని అపవాది చేస్తున్న విశ్వ ప్రయత్నం మీకు చరిత్రలో కనబడడం లేదు? ఎవరిని రేపాడు? భూరాజులను. ఆ భూరాజులలో ఒక రాజే ఐగుప్తు రాజైన ఫరో. ఇశ్రాయేలీల స్త్రీలు గర్భవతులై పిల్లలను కనేటప్పుడు ఏమని ఆజ్ఞ జారీ చేశాడు? మగపిల్లలు పుడితే లేపేయండి. మీరు ఫరోను చూస్తున్నారు. ఇదంతా వింటే ఫరో వెనకలున్న వాడిని చూడాలి. భూరాజును రేపాడు. తర్వాత చదువుకోండి నిర్గమాకాండం 17లో. తర్వాత చదువుకోండి నిర్గమాకాండం 17లో, అమాలేకీలు యెహోవాకు విరోధముగా నిలబడి ఇశ్రాయేలీలు కనానులోనికి వెళ్ళకముందే అరణ్యంలో చంపాలని ప్రయత్నం చేశారట. టైం లేదు, రెఫరెన్స్ చూపించట్లేదు, అందుకే నిర్గమాకాండం 17 చూడండి చాలు, చదవండి. తర్వాత రెఫీదీము అనే ప్రాంతంలో జరుగుతున్న తతంగం ఇది. అమాలేకీలు ఇశ్రాయేలీలు కనాను దేశంలోనికి అడుగు పెట్టక మునుపే అరణ్యములోనే లేపేయాలని వెనకల నుంచి సంహారం స్టార్ట్ చేశారట అమాలేకీలు. వీళ్ళెవరు? భూరాజులు. అలా చరిత్ర ముగిచేస్తాను. అలా చరిత్ర ముందుకెళితే కాపాడాడు దేవుడు ఇశ్రాయేలీల్ని. అలా ముందుకెళ్ళిన తర్వాత దేవుడు ఒక మనిషిని పిలిచి ఆ మనిషికి చేసిన వాగ్దానమే, నీకు సంతానం ఇస్తాను, పోనీ నీకు సంతానం ఉంటుంది భవిష్యత్తులో, అతనికి నేను తండ్రినై ఉందును, అతను నాకు కుమారుడై ఉంటాడు, అతని రాజ్యము ఎన్నటికీ నిలిచిపోతుంది. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 12, 13, 14 వచనాల్లో ఉంటుంది. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12, 13, 14 వచనాలు ఖచ్చితంగా రాసుకున్న తర్వాత చదవండి. నీ కుమారుడి రాజ్యం శాశ్వతంగా ఉంటుంది. అది ప్రవచనం, సొలొమోను గురించి మాత్రమే కాదు, అది మెస్సియానిక్ ప్రాఫెసీ అని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో కనపడుతుంది. అది క్రీస్తు ప్రవచనం, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. 2వ సమూయేలు 7వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో దావీదు సంతానము దావీదు సింహాసనం ముందు కూర్చొని రాజ్యపాలన చేస్తాడన్న ప్రవచనం. ఎక్స్క్యూజ్ మీ, ఇది దావీదు గారికి ఎంత అర్థమైందో పక్కన పెడితే
అపవాదిగాడికి అర్థమైపోయింది, ఓహో యాకోబులో నుండి యూదా గోత్రములో నుండి దావీదు వంశం. ఇప్పుడు నా టార్గెట్ ఏంటి? దావీదు వంశం. అందుకు దావీదు వంశాన్ని టార్గెట్ చేసి స్పీడ్కి చెప్పేస్తున్నా. దావీదు కుమారుడు సొలొమోను కుమారుడు రెహబాము కుమారుడు అబియా కుమారుడు ఆసా కుమారుడు యెహోషాపాతు కుమారుడు యెహోరాము భార్య పేరే అతల్యా. ఆమె దగ్గర ఆగుతున్నాను, అందుకే స్పీడ్కి వచ్చింది. ఈ అతల్యా బతికున్నప్పుడే యెహోరాము చచ్చిపోయాడు, భర్త. ఈ అతల్యా బతికున్నప్పుడే కొడుకు చచ్చిపోయాడు, అహజ్యా. భర్త కొడుకు ఇద్దరు చచ్చిపోయిన తర్వాత ఏం చేసిందో చెప్పనా? సింహాసనం మీద కూర్చుంటే మా ఆయన కూర్చోవాలి, లేదా నా కొడుకు కూర్చోవాలి, వీళ్ళిద్దరు లేకపోతే ఎవడు కూర్చోకూడదని యూదా వంశములోని రాజకుమారులందరినీ చంపేసింది. ఇది 2వ దినవృత్తాంతం 22:10 ఉంటుంది. 2వ దినవృత్తాంతం 22:10 ఉంటుంది. రాసుకొని తర్వాత చదువుకోండి, మీకు అర్థం కావాలి. చంపింది అతల్యా అనుకుంటున్నాం, ఇదంతా వింటుంటే మీకేం అర్థం కావాలి? చంపించింది అపవాది అని అర్థం కావాలి. మీరు చెప్పండి, ఆ దినవృత్తాంతంలో 2వ గ్రంథం 22:10 యూదా గోత్రములోని రాజకుమారులందరినీ అపవాది ఎందుకు చంపించాడో చెప్పండి? తనను కొట్టేవాడు భూమి మీదకి రాకూడదని. హిస్టరీ. ఎంత హ్యాపీగా చేసుకుంటున్నామండి క్రిస్మస్, కానీ ఆయన పుట్టుకనే జరగకూడదని ప్రపంచం ప్రయాణం చేసిందంటే మీకు నమ్ముతారా? మీరు నమ్మాలి. ఫెయిల్ అయిపోయాడు, అవ్వలేదు. అప్పుడు వాడు అదును కోసం ఎదురు చూస్తుంటే ఒక ఇన్సిడెంట్ వానికి ఉపయోగపడింది. ఒక ఆయనట మరొక ఆయనకు నమస్కారం పెట్టలేదట, దాన్ని ఉపయోగించుకున్నాడు. ఏమైనా ఐడియా వచ్చిందా? మొర్దెకై అన్న ఆయన హామాన్ అన్న వాడికి నమస్కారం పెట్టలేదని హామానులోనికి వచ్చాడు సాతాను. ఇప్పుడు నమస్కారం పెట్టనోడిని లేపితే రైట్ అనుకోవచ్చు. వాడు ఎవరిని టార్గెట్ చేశాడు? ఇప్పుడు మొర్దెకై జాతిని లేపేయాలనుకున్నాడట. ఇది హామాను కుట్రనా, వాడి వెనకలున్న సాతాను కుట్రనా? అది హిస్టరీ. చెప్పండి, క్రిస్మస్ అన్నదే భూమి మీద జరగకూడదని సాతాను చరిత్రను నడిపాడా లేదా చెప్పండి? ఇస్రాయేలును భక్షించాలని కునకక నిద్రపోక వీడు పనిచేశాడు. మళ్ళీ ఇస్రాయేలును భక్షించాలని కునకక నిద్రపోక వీడు పని చేస్తే, అదే ఇస్రాయేలును కాపాడాలని కొనకక నిద్రపోకుండా పనిచేసిన వాడే యెహోవా దేవుడు. ఇస్రాయేలును కాపాడువాడు, కొనకడు, నిద్రపోడు. ఎందుకు? లోకరక్షకుడు రావాలంటే ఇస్రాయేలు బతికే ఉండాలి. అమెజాన్లోనో దేంట్లోనో మీరు మొబైల్ ఆర్డర్ చేశారు, గిఫ్ట్ పార్సల్ చేసి పంపించాడు కంపెనీ వాడు. ఇంటికి ఆ మొబైల్ తెచ్చేంత వరకు ఆ పార్సల్ని మోసుకొని వచ్చేవాడు కాపాడతాడా లేదా? పార్సల్ కోసమా, లోపల ఉన్న మొబైల్ కోసమా? ఏది ఇంపార్టెంట్? పైన బాక్సా, లోపల ఉన్న మొబైలా? అది మీకు అర్థమైతే ఇస్రాయేలును దేవుడు కాపాడింది లోపలున్న గిఫ్ట్ కోసం. ఆ గిఫ్ట్ పేరే ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అర్థమవుతుందా? ये क्या है? ఇతిహాస్ హే, చరిత్ర. పిచ్చి లోకపు జ్ఞానులు చరిత్రకు మీనింగ్ లేదట. అసలు చరిత్రలో ఉన్న స్టోరీనే ఆయన స్టోరీ. ఆయన స్టోరీని హిజ్ స్టోరీ అనంటే హిజ్ స్టోరీ ఈజ్ హిస్టరీ. అర్థమైందా మీకు? వాట్ ఈజ్ హిస్టరీ? హిజ్ స్టోరీ ఈజ్ హిస్టరీ. అదే మన పాయింట్. చరిత్రకు అర్థాన్నిచ్చే క్రీస్తు చరిత్ర. పుట్టాడు, ఓడిపోయాడు అపవాది. ఆయన రాకూడదని ప్రయత్నం చేసి. ఇప్పుడు చెప్పనా, ఇశ్రాయేలు జనాంగాన్ని తీసేయాలన్న చరిత్ర వీడు నడిపాడు.
పక్కనే ప్యారలల్గా ఆ ఇశ్రాయేలును బతికిస్తూ చరిత్రను దేవుడు నడిపాడు. దేవుడు నడిపిన చరిత్రే గెలిచింది, అపవాది నడిపిన చరిత్ర ఓడిపోయింది. ఇదే చరిత్ర. ఏమైనా అర్థమైందా మీకు? చరిత్రకు అర్థం ఉందని అర్థమైందా? అర్థము లేదనుకుంటున్నారు వాళ్ళలాగా. ఇంత చెప్పిన తర్వాత ఈ తప్పు అని అన్నాడు అనుకోండి, నమస్కారం దండ. మీ అభిప్రాయాలు అవసరం లేదు, మీ కామెంట్లు అవసరం లేదు, మీ కామెంటరీలు అంతకంటే అవసరం లేదు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎప్పుడూ వెర్రితనమే, కానీ రక్షింపబడాలనుకున్న వారికి ఇది దేవుని శక్తి. నేను బైబిల్ క్లోజ్ చేశాను. దాని అర్థం త్వరలో ఆమెనంటున్నానని. ముగిస్తూ ఒక మాట చెబుతాను. ఇంతవరకు నేను చెప్పింది చరిత్రకు అర్థాన్నిచ్చే క్రీస్తు చరిత్ర. అర్థమైందా? ఎంతమందికి అర్థమైందో చేయొద్దండి. అన్ని దానికి చప్పట్లు కొడతారేంటి మీరు? మీ చేతులు ఎత్తమన్నా నేను. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పనా? మీకు అర్థమైందని నేను అనుకోవట్లేదు. అబ్బే, అంత ఈజీగా అర్థమయ్యేది కాదు ఇది. ఇది చెవికి కాదు అర్థం కావాల్సింది, గుండెకి అర్థం కావాలి, మనసుకు అర్థం కావాలి. ఏంటి? నేను నమ్ముకున్నోడే చరిత్రకు మూలమా? శభాష్ అనుకోవాలి. మీ ముఖాన్ని మీరు చూసుకొని అద్దంలో. ఎవరిని అనుకున్నారు మనం నమ్ముకుంది? ఎవరు అనుకున్నారు? యేసుక్రీస్తు ప్రభు. చరిత్రకు మూలమే ఆయన. ఆయన లేకుంటే చరిత్ర లేదు. ఎప్పటికైనా ఈ విషయం మీ మనసుకెక్కాలని మీకోసం నేను దేవుణ్ణి వేడుకుంటున్నాను.